వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చోడవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబును నమ్మితే కొండ చెలువ నోట్లో తలపెట్టినట్టే అని ఎద్దేవా. ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు. కుట్రలు కుతంత్రాల్లో అధికారులు భాగస్వామ్యం దురదృష్టకరమని వ్యాఖ్య. పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయం, కూటమిదే అధికారమని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సూపర్ 6, సూపర్ 7 బెంచ్ కారు హామీలు నమ్మితే కొండ చెలువ నోట్లో తలపెట్టినట్టే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావు, రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనసంద్రంగా మారిన కొత్తూరు జంక్షన్ లో ప్రజలు ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గత పాలన చెప్పిన సత్యం. బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలు పోస్తే ఏమవుతుంది? గోవిందా గోవిందా. మనం చెప్పే గోవిందా గోవిందా చంద్రబాబు నాయుడును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా గోవిందా వేర్వేరు అన్నారు. ఓట్లకు కోట్లు కేసుల్లో చంద్రబాబు నాయుడు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా గోవిందా. ఢిల్లీలో రాజీ పడ్డాం, ప్రత్యేక హోదా, విభజన హామీలు గోవిందా. అన్ని హంగులు ఉన్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు, అది కూడా గోవిందా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఒక్కో స్కీమ్ ప్రజల్లో లేవు. దోచుకున్న డబ్బులతో ఓటుకు 2,000 ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఓటుకు 3,000 నుంచి 5,000 ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు ఓటుకు డబ్బులిస్తే తీసుకోండి, అది మాన దగ్గర దోచేసిందే. ఓటుకు డబ్బులు తీసుకుని ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి. వైఎస్ఆర్ అధికారంలోకి వస్తేనే పథకాలన్నీ వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు. ఈ గోవిందా గోవిందా, ఈ గోవిందా గోవిందా ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవిందా గోవిందా. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవిందా చేశాడో చూద్దామా? కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2,000 అంటాడు. అక్క ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 3,000 అంటాడు. కొన్ని చోట్ల ఓటుకు 4,000, 5,000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మందే. ఆ డబ్బు మందే. మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది, కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎన్నికల అధికారులు చెప్పినా అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పార్టీల కుట్రలు కుతంత్రాల్లో అధికారులు భాగస్వామ్యం కావటం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేసినా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నమే అని తీవ్రంగా ఖండించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఒక వ్యక్తి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయటం తప్పు అని అన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే అధికారులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలన్న చంద్రబాబు నాయుడు తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలాడొద్దని హితో పలికారు. పింఛన్ తీసుకోవడంలో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పింఛన్ కోసం వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ హత్యల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. బ్యాంక్ ఖాతాలో పింఛన్లు నగదు జమ చేస్తామంటున్న అధికారులే పింఛన్దారుల బ్యాంక్ ఖాతాలు వివరాలు లేవని గతంలో చెప్పారని గుర్తు చేశారు. గత నెలలో లేని వివరాలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. దాదాపు 65 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారని, 48 లక్షల మందికి ఖాతాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్న అధికారులు ఆధార్ లింకు ఉన్న లబ్ధిదారుకు బ్యాంకుల్లో వేస్తామనటం తగదన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఇది. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు ఇవి. మీరు డెలిబరేట్గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి, తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే 15,000 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు, 5,000 మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, 3,000 మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు. అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సిన 45 పెన్షన్లు. ఆ ఊర్లో ఉండే వ్యక్తి, ఆ ఊరి వీధులు కానీ ఎవరెక్కడున్నారో అన్నీ తెలుసు వీళ్ళకు. లేకపోతే వీళ్ళెందుకు పంచాయతీ సెక్రటరీ? పంచాయతీ లెవెల్లో సెక్రటరేట్ దీనికి అంటే వాళ్ళందరూ తెలుసు. తెలిసినప్పుడు ఒక్కొక్కరు 45 ఇవ్వాలి. రెండోది, వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఐరిష్ తీసుకుంటారు, ఎవ్రీవేర్ బ్యాండ్విడ్త్ ఉంది. పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు. దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలిది వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా. రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటమి తప్పదని, కూటమి అధికారంలోకి రానుందని ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ముందు నుంచి చెప్పానని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరమని అన్నారు. కేంద్ర సహకారం లేనిదే కొన్ని పనులు సాధ్యం కావని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయం, కూటమి ప్రభుత్వం అనేదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ రేఖలు ఊడిపోతాయని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు పూర్తి కానటువంటి వాటికి కేంద్రం నుంచి సహకారం అవసరమని ఆయన అన్నారు. 2021లో చెప్పా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, మనందరం కలిసి ముందుకు వెళ్తున్నామని. అదే చేశాను.
నేను ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాను, మొదటి భాగస్వామి నేను, తెలుగుదేశం పార్టీ లేదు. నేను ఢిల్లీలో నాయకుల్ని దేనికి కన్విన్స్ చేయాల్సి వచ్చింది? కేంద్రం సహకారం లేకపోతే కొన్ని పనులు మనం చేసుకోలేం. మన నీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్. ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం. నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను, అమిత్ షా గారికి వివరించాను, నడ్డా గారికి, జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు. ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం. మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకుని వస్తా ఉన్నారు. 2 రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కల్ని ఆ ఒక్క రెక్కని పట్టుకొని తీసుకొస్తున్నారు. అరటి పళ్ళు తొక్కేది, పండు లేదు లోపల, అరటి పళ్ళు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబట్టలో పడేద్దాం. మన కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం. ప్రజారాజ్యం ఎందుకు మూసేశాడో నీ అన్న చిరంజీవిని అడుగు అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. పవన్ నా మీద కూడా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాడు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ పై నేను కొంత సంయమనం పాటిస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో నేను కీలకంగా పనిచేస్తున్న వ్యక్తిని, అలాంటిది నన్నేదో ఆయన పార్టీలు పోషించినట్లుగా పవన్ కళ్యాణ్ బిల్డప్ ఇస్తూ మాట్లాడతాడా? సామాన్య జర్నలిస్టుగా జీవితం ఆరంభించిన వ్యక్తి నేను. ఆయనకు మాదిరిగా ఏమాత్రం కష్టపడకుండా జాక్పాట్లు కొట్టుకుంటూ ఎదగలేదన్నారు. చిరంజీవి సోదరుడిగా ఆనాడు పవన్ ఏం చేశారంటూ నిలదీశారు. పీఆర్పీ తరపున 294 మందిని బరిలో దింపితే చిరంజీవితో సహా 18 మంది గెలుపొందామన్నారు. అందులో తాను ఒకరినని స్పష్టం చేశారు. ఆనాడు పవన్ యువరాజ్యం అధ్యక్షునిగా తెలంగాణ అంతా తిరిగి ప్రచారం చేశారన్నారు. ఆ ప్రాంతంలో ఒకే ఒక ఎమ్మెల్యే పీఆర్పీ తరపున గెలుపొందారు. అప్పటి ప్రచారంలో చంద్రబాబును, కాంగ్రెస్ ను ఎగరేసి తంతానంటూ పవన్ జనానికి చెప్పారన్నారు. ఇప్పుడు ఆ పార్టీతోనే ఆయన అంటకాగుతున్నారన్నారు. 2014లో ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకు గంటకో మాట, రోజుకో మాట చొప్పున పవన్ మార్చారన్నారు. ఒకప్పుడు మోడీని, చంద్రబాబు నాయుడును పలు రకాలుగా దుర్భషలాడిన పవన్ ఇప్పుడు వారి ఆదేశాలకు తలొగ్గి నడుస్తున్నారన్నారు. జనసేన పేరిట పార్టీ పెట్టి వందలాది మందిని అడ్డగోలుగా ముంచేస్తారన్నారు. పొత్తు పేరిట ఆశాహుల జీవితాలను నాశనం చేస్తారన్నారు. తనకు 1000 కోట్లు ఉన్నాయంటూ పవన్ చేస్తున్న అభియోగాలను కన్నబాబు కొట్టిపారేశారు. చిరంజీవి గారు నాకు రాజకీయంగా భిక్ష పెట్టారు. నువ్వు భిక్ష అంటున్నావు, నేను బ్లెస్సింగ్స్ అనుకున్నాను. నించుకోమని ఆ రోజు నాకు చెప్పారు. ఇది నిజం. నువ్వు భిక్ష 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 అని మాట్లాడుతున్నావు. అయినా నేను తప్పకుండా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. పోనీ భిక్ష, నీ ప్రొఫెషన్ నీకు ఎవరు వేసిన భిక్ష? చిరంజీవి గారు వేసిన భిక్ష కదా. కానీ ఒక్కరోజైనా చిరంజీవి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమా నటుడిని అయ్యాను, పిఠాపురంలో పోటీ చేస్తున్నావు కదా వర్మ గారి దగ్గరికి వెళ్ళి నాకు అక్షింతలు వేయండి, నాకు కేక్ తినిపించండి అని అనిపించుకుంటున్నావు కదా. దాన్ని ఏమంటారు? తమరు పవర్ స్టారు. అంత స్టార్కి ఒదిగొదిగి అక్షింతలు వేయమని నేను ఇవాళకే చెప్తా. చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా. చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒక్కడ చేశారు. కృతజ్ఞత ఉంటుంది నాకు, ఇద్దరి పట్ల కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జిల్లా అధ్యక్షుని చేసి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు మొండి చేయి చూపించారని, గత ఎన్నికల్లో ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో అనే విధంగా మేనిఫెస్టోను తయారు చేసి వాటిని అమలు చేయకుండా వంచారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. వైసీపీ 99% హామీలను అమలు చేసినట్లుగా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, తాజా మేనిఫెస్టోకి గతానికి ఎలాంటి మార్పు లేదని, పాత హామీల్ని తారుమారు చేస్తారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి సరిగా లేకపోతే ఏ విధంగా అభివృద్ధి సాధ్యమని ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తాము రెవెన్యూ
డెఫిషియన్స్ తగ్గించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నామని, ఇప్పుడు వైసీపీ హయాంలో ఆర్థిక లోటు విపరీతంగా పెరిగిందన్నారు. సంపద పెరిగితే అప్పులు తగ్గుతాయన్న వాస్తవం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. దాదాపు 14 లక్షల కోట్లను అప్పులుగా తెచ్చారని, అసలు ఈ అప్పులు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలన్నారు. అప్పులతో రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు. ఆదాయం అభివృద్ధి కంటే రాష్ట్రంలో అప్పులే ఎక్కువగా ఉన్నాయని, ఇది ప్రజలపై తీవ్ర భారాన్ని చూపుతుందన్నారు. బీపీటీలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఉందని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోతో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని, తమ పార్టీ విడుదల చేసిన సూపర్ 6 తో పోల్చుకుంటే 1% హామీలు కూడా పనిచేయవని యనమల అన్నారు. ప్రజలకు భవిష్యత్తు లేని మేనిఫెస్టో విడుదల చేసి మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేయాలని ప్రజలకు యనమల విజ్ఞప్తి చేశారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలను ఎలా మోసం చేయాలనేటువంటిది ఆ మేనిఫెస్టో తయారు చేశారు. ఆ విధంగానే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి ప్రజల్ని మోసం చేశారు తప్ప దాంట్లో ఏవి కూడా అమలు జరపలేదు. అమలు జరపడంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. దాని మీద ప్రజలకు అందరికీ కూడా అసంతృప్తి, అదేవిధంగా తిరస్కారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసి చూస్తూ ఉంటే మరొకసారి రాబోయే సంవత్సరాల్లో ప్రజలకు మొండి చేయి చూపించాలనేటువంటి ఉద్దేశంతో కనపడుతుంది. ఇంకేంటంటే ఆ మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి సారాంశం కూడా లేదు, కొత్తదనం కూడా లేదు. అదేవిధంగా పాతవి చేయనటువంటి అన్ని కూడా గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప కొత్త మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ ఏ విధంగానో కొత్తగా ఏం చూపించలేదు. పాత మేనిఫెస్టో అమలు జరపలేదు కదా. మరొకవైపు పచ్చి అబద్ధాలు 99% నేను అమలు జరిపానని చెప్పడం అనేటువంటిది చాలా సత్యదూరమైనటువంటి విషయం. మనం ఎలాగ అభివృద్ధి చెందాం? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో డబుల్ డిజిట్ లో ఉండేవాడు, ఈనాడు మనం సింగిల్ డిజిట్కి వచ్చేసాం. అంటే మనం ఆ రోజున ఇంచుమించు ఫస్ట్ 3 స్థానాల్లో మనం ఉండేవాడు. మనం యూజ్ టు కంపీట్ విత్ గుజరాత్, అదేవిధంగా తమిళనాడు, ఈ అన్ని రాష్ట్రాలతో నేను చెప్పిన రాష్ట్రాలన్నిటితో కంపీట్ చేస్తూ మనం అభివృద్ధి చెందుతూ అదేవిధంగా కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ చేసేటువంటి సందర్భంలో ఈనాడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇండస్ట్రియల్ ఎకానమీ పెరగలేదు, అదేవిధంగా సర్వీస్ ఎకానమీ పెరగలేదు, అగ్రికల్చర్ సెక్టార్ చూస్తే కొలాప్స్ అయ్యింది. అంచేత ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసినటువంటి గనుడు నువ్వు. ఈ ఘనత నీకే దక్కుతుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తే మీకు ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఈనాడు మనం 5వ స్థానంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్. మనకంటే ఎక్కువగా మన నైబరింగ్ స్టేట్స్ మనకంటే ఎక్కువ. ఈవెన్ బీహార్ కూడా ఆల్మోస్ట్ మనతో కంపీట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా అన్ని రాష్ట్రాలు ముందుకు పోతూ ఉంటే మనం వెనక్కిపోతూ. ఇదంతా చేసినటువంటి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చిన్నాభిన్నం అయ్యి ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా మనం అప్పులు పాలై ఈ విధంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈ ధ్వంసం చేసినటువంటి సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చేస్తే భవిష్యత్తు లేనటువంటి మేనిఫెస్టో కనపడుతుంది ఇదంతా కూడా. అంచేత రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వలేకపోయారు తప్ప ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోవడానికి, వాళ్ళ ఆదాయాలు కాపాడుకోవడానికి, వాళ్ళ డబ్బులు ఆదాయాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ మేనిఫెస్టో ప్రజల యొక్క ఆదాయాలు పెంచడానికి కానీ, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి కానీ, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి కానీ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఇందాక నేను చెప్పాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చూస్తే ఈవెన్ సంవత్సరానికి యావరేజ్ మీద 12,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయాం. రాష్ట్ర సంపదను వైఎస్ఆర్సీపీ నేతలు అందిన కాడికి దోచుకున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ల్యాండ్, శాండ్, మైన్, ఎర్రచందనం అన్నింట్లో దోపిడీయే కనిపిస్తుందని అన్నారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీగా దోచుకున్నారని విమర్శించారు. అవినీతి పరుడికి ఓటుతో బుద్ధి చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు. విజయవాడ ఎన్డీఏ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచుకున్నారని, అందిన కాడికి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
జగన్ పాలనలో అప్పుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర సంపద దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని బొండా ఉమ అన్నారు. తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్ అని, లక్షల కోట్లు దోచుకోవటానికి దేనికైనా సిద్ధపడతారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి జతకట్టామని బొండా ఉమా తెలిపారు. జగన్ అవినీతిని సొంత కుటుంబమే బయట పెడుతుందని పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని, గాడి తప్పిన పాలనను మళ్లీ దారిలో పెడతామని స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ నేత లంకా దినకర్ మాట్లాడుతూ 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లటానికి సిద్ధం అంటున్నారని మండిపడ్డారు. జగన్ కున్న డబ్బు పిచ్చితో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కమిషన్లకు కక్కుర్తిపడి పనులు ఆపేశారని, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీ వైపు చూసేందుకే భయపడిపోతున్నారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన అవినీతిని వివరిస్తూ అంశాల వారీగా పుస్తక రూపంలో ప్రచురించామని చెప్పారు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్, భూమాఫియా ఇలా అన్నింటినీ వదలకుండా దోచుకున్నారని అన్నారు. 12 లక్షల కోట్ల రూపాయల రుణం తెచ్చానని చెప్తున్న జగన్ వాటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో 2.5 లక్షల కోట్ల రూపాయలకు బటన్ నొక్కానని చెప్తున్న జగన్ మిగతా 9 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిని అమలు చేయకుండా మోసం చేసింది నిజం కాదా అని నిలదీశారు. 11 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి 3 రెట్లు వసూలు చేశారన్నారు. ఉచిత ఇసుక పాలసీని మార్చి మధ్యతరగతి వారికి ఇసుక అందకుండా చేశారన్నారు. 2014-19 మధ్యలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయ ఉత్పత్తి 3.65% అధికంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రస్తుతం 0.4% వెనకబడిపోయింది. 2014-19లో తలసరి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి సగటు వృద్ధి 12.79%గా ఉంటే, జగన్ గారి పాలనలో ప్రస్తుతం 9.45% మాత్రమే. 2018-19లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 5వ స్థానంలో ఉంటే, జగన్ గారి పాలనలో 14వ స్థానానికి దిగజారిపోయింది. వెనకబడిన రాష్ట్రాలతో ఇవాళ పోటీ పడేటటువంటి పరిస్థితికి దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కమిషన్లు కక్కుర్తుపడి దాన్ని నిర్వీర్యం చేశారు. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడక్కడ అవినీతిమయమైపోవటం వల్ల వీళ్ళ దెబ్బకి ఇన్వెస్టర్స్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ మన రాష్ట్రం పక్కకే చూస్తానికి ఎవరు రావట్లా. ఈరోజు దాదాపు 8 లక్షల కోట్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో 2019-2024లో అవినీతి జరిగింది. ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పుస్తక రూపంలో సాక్ష్యాధారాలతో సహా ప్రచురించాం. వీళ్ళు కొట్టేసినటువంటి ఇసుక మాఫియాలో ఎంత తిన్నారు, లిక్కర్ మాఫియాలో 1,00,000 కోట్లు, ఇసుక మాఫియాలో 50,000 కోట్లు, పవర్ సెక్టార్లో మరి ఇండోసోల్ కానీ, షిరిడి సాయి కానీ ఇలాంటి వాళ్ళకి దోచిపెట్టి ప్రజల మీద 60,000 కోట్లు భారవేసి దాదాపు 50,000 కోట్లు ట్రాన్స్ఫార్మర్స్, మీటర్లు, స్మార్ట్ మీటర్స్ పేరు మీద కొట్టేసినటువంటి విధానం కానీ, అలాగే ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మాఫియాలుగా ఏర్పడి అన్ని వ్యవస్థలను ఇతని చేతిలో పెట్టుకొని నిస్సిగ్గుగా ఎక్కడా కూడా మీడియా కోడే కూస్తా ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు సాక్ష్యాధారాలు చూపిస్తా ఉన్నా, గవర్నర్ గారి దృష్టిలో అనేక సార్లు లేఖల ద్వారా ఇవ్వటం ఇచ్చినా ఎక్కడా కూడా జంకు బొంకు లేకుండా గతంలో ఒకసారి జైలుకి వెళ్ళిపోయాడు, 18 నెలలు జైల్లో ఉన్నాడు. అవసరమైతే మళ్ళీ ఇంకోసారి వెళ్తాను, కానీ ఆ డబ్బు పిచ్చ మాత్రం జగన్మోహన్ రెడ్డిని వదలట్లేదు. ఆ డబ్బు పిచ్చితోనే రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలని జగన్మోహన్ రెడ్డి ఆ జీవన ప్రమాణాలతో ఆడుకున్నాడు. ఇవాళ మధ్యతరగతి ప్రజలు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. పేద వర్గాలు దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు దైనందిక జీవితం తలకిందులైపోయింది. వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పెట్టుబడిదారులు ఈ పక్కకే చూస్తలేదు. దీనంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన. ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేయటమే కాకుండా 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం సభల్లో చెప్తా ఉన్నాడు, నేను 2,55,000 కోట్లు
సంక్షేమానికి బటన్ నొక్కి ఇచ్చానని చెప్పి 2,55,000 కోట్లు నువ్వు బటన్ నొక్కి ఇచ్చుంటే మిగిలినటువంటి 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి? అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే 2,50,000 కోట్లు నువ్వు సంక్షేమానికి ఇస్తే 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి అని అడుగుతా ఉన్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రేపు విడుదల కానుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో రేపు మధ్యాహ్నం మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. 3 పార్టీలకు ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాలు ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో రూపొందించినట్లుగా సమాచారం. 3 పార్టీల నేతలతో ఏర్పడిన కమిటీ మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. పథకాలకు నిధుల సమీకరణపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. లబ్ధిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశంపై లోతైన కసరత్తు తర్వాతనే తమ పథకాల ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. తమ సూపర్ 6 ముందు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తేలిపోయిందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఇప్పుడు కొత్తదాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తుందన్నారు. మెగా డిఎస్సికి బదులుగా దగా డిఎస్సి ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. జగన్పై ఆయన స్వామి భక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. మహిళ అనే సంస్కారం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలనైన నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నారు. నిజానికి అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును సిబిఐ చేర్చలేదు. దాని నుంచి బయటపడాలంటే వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్లో చేర్చాలనేది జగన్ ఉద్దేశం. ఆయన ఆదేశాల మేరకే 3 కోట్ల పొన్నవోలు పిటిషన్లు వేశారు. వైఎస్ఆర్ అంటే గౌరవం అంటూనే ఆయన పేరును చేర్చాలని తిరుగుతున్నారా? 2019 మే 30న జగన్ సీఎంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్ 6న పొన్నవోలుకు ఏఐజీ పోస్టు కట్టబెట్టారు. ఏ సంబంధము లేకపోతే ఆయనకు ఏఐజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు? తండ్రి పేరును ఛార్జ్షీట్లో చేర్చేలా చేసిన వ్యక్తికి పదవి ఎందుకు కట్టబెట్టారు? హడావుడిగా ఆ మేలు చేస్తారంటే మీకోసం పనిచేసినట్లేగా అని జగన్ ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. పొన్నవోలు సుధాకర్ గారు అసలు ఈయన ఏం లాయర్ అండి? ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సింది పోయి నేను చేస్తున్నది ఆరోపణ, నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు. ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం. ఒక మహిళ అన్న సంస్కారం లేదు. మాట్లాడుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు. ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి, జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు. అంతకు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే, నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు. చేర్చకపోతే ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, సుప్రీం కోర్టుకు కూడా పోయాడు. సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో అది చేయనియండి, చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది.
రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి, జగన్ రెడ్డి అండ్ టీంకు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది. కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం. ఏపీలో బాణుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతుంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నిన్న ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమరిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7 డిగ్రీలు, కడప జిల్లా కాజీపేట, పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో 45.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా గజపతి నగరం, కర్నూలు జిల్లా కొడుమూరులో 44.8, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడు జిల్లా మాచర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చోడవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబును నమ్మితే కొండ చెలువ నోట్లో తలపెట్టినట్టే అని ఎద్దేవా. ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు. కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు భాగస్వామ్యం దురదృష్టకరమని వ్యాఖ్య. పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయం, కూటమిదే అధికారమని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.